ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్య సందేశంలో మరి కొన్ని నిమిషాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 37వ వచనము 38వ వచనం మనం గమనించినప్పుడు, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ప్రియదేవుని సంగమా, ఇక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులు కూడా మరి ఆ యొక్క దోణిలో ప్రయాణం చేస్తున్న సందర్భంలో వారు వెళ్తున్నటువంటి ఆ యొక్క దోణి మీదికి పెద్ద తుఫాను రేగి వారున్నటువంటి దోణిల మీద అలల చేత కొట్టినందున ఆ దోణి మరి నీటితో నిండిపోసాగింది. ప్రియదేవుని సంగమ, అలాంటి సందర్భంలో వారు యేసుక్రీస్తుని మరి లేపి వారు అంటున్నటువంటి మాటను మనం గమనిస్తే, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అంటున్నా ఉన్నారు. ప్రియదేవుని సంగమ, ఈరోజు మనం గమనిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ దోణిలోనే ఉన్నారు, యేసుక్రీస్తు వారు వారితోనే ఉన్నారు. కానీ వారు విశ్వసించలేకపోతున్నారు. వారు యేసుక్రీస్తు వారు తనతోనే ఉన్నారనే విషయాన్ని వారు గ్రహించలేకపోతూ ఉన్నారు. ఈరోజు ప్రియదేవుని సంగమ, మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి సందర్భాలలో ఈ యొక్క దోణి అనే ఈ యొక్క లోకంలో మనము నివాసం చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క అలలు అనేటువంటి కష్టాలు, తుఫానులు, శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, అనేకమైనటువంటి పరిస్థితులు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనం కంగారు పడిపోతూ ఉంటాం. మన యొక్క జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో సడన్గా ఏదో ఒక శ్రమ, ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య మన యొక్క జీవితంలోనికి వచ్చినప్పుడు వీరిలాగానే మనం కూడా దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. ప్రభువా, మేము నశించిపోతూ ఉన్నాము, నీకు చింత లేదా అని చాలామంది ప్రశ్నించేవారు లేకపోలేదు. దేవుని సంగమా, ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన నీ యందు ఉన్నాడు, ఆయన నీలో ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు వారు దోణిలోనే ఉన్నారు. ప్రియదేవుని సంఘం, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని వారు లేపారో అప్పుడు యేసుక్రీస్తు వారు లేచి ఆ యొక్క గాలిని గద్దించినప్పుడు, నిశ్శబ్దంగా ఊరకుండమని చెప్పినప్పుడు, సముద్రంతో చెప్పినప్పుడు ఆ గాలి అణిగింది, మిక్కిలి నిమ్మలమైపోయింది. ఈరోజు ప్రియదేవుని సంఘమా, యేసుక్రీస్తు వారు నీలో ఉంటే, ఆయనకు నువ్వు మొరపెట్టగలిగినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్నటువంటి శ్రమలు, శోధనలు అన్నీ కూడా దేవుడు తొలగించి వేస్తాడు. దేవుని సంగమా, ఈరోజు ఒక విషయాన్ని గుర్తించాలి. లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ యేసుక్రీస్తు వారిని నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆయన నీ సమస్త బాధలన్నిటిలో నుండి నిన్ను విడిపించి ఆయన నీకు నెమ్మదిని కలగజేస్తాడు, నిమ్మలాన్ని కలగజేస్తాడు, ఆరోగ్యాన్ని నీకు దయచేస్తాడు. కాబట్టి ప్రియదేవుని సంగమా, నిరుత్సాహపడకు, భయపడకు, బెదరకు, జడియకు. దేవుడు నీలో ఉన్నాడని నువ్వు గుర్తించి ఆయనకు మొరపెట్టినప్పుడు నీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.